మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుంచి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఎలాయనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనదేదియు తాగినను అది వానికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు శిష్యులను సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి మీరు సువార్తను ప్రకటించండి అని చెప్పిండనమాట. ఈ బైబిల్లో రాయబడిన ప్రతి మాట ఎవరు రాపిచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాపిచ్చి ఇచ్చాడనమాట. ఎందుకు? మనం బ్రతకటానికి, మన జీవితానికి ఈ వాక్యం సరిపోతుంది. మన జీవితానికి కావలసిన ప్రతిదీ ఈ గ్రంథంలో ఉంది కాబట్టి. అయితే దేవుడు ఏం చెప్పిండంటే సర్వలోకంకి వెళ్ళమన్నాడు. ఒక్కరికి ఇద్దరికి కాదు, కానీ సర్వలోకానికి వెళ్ళి సృష్టి యావత్తుకు ఆయన రక్షణ గురించి సువార్తను చెప్పమన్నాడు అనమాట. అంటే ఎవరైతే నమ్ముతారో వాళ్ళు బాప్తిజం పొందిన వాళ్ళు రక్షింపబడతారనమాట. నమ్మని వాళ్ళకి శిక్ష విధింపబడుతుంది. అది దేవుడి వాక్యము. అయితే ఎవరైతే విశ్వాసముతో నమ్మి ప్రార్థిస్తారో వాళ్ళకి సూచకక్రియలు కనబడతాయి అని దేవుడు చెప్తున్నాడు అనమాట. అంటే నమ్మాలి. నమ్మినట్లయితే సూచక్రియలు కనబడతాయి. దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి. కార్యం చేసేది మనం కాదు, దేవుడని మనం నమ్మాలన్నమాట. మనము విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు కార్యం చేసేవాడిగా ఉంటాడు. ఏమని అంటే దేవుడు ఏం మాట్లాడుతుండు, సూచక్రియలు ఏమేమి జరుగుతాయి అంటుండు, దయ్యములు వెళ్ళగొట్టబడతాయి అంటుండు, కొత్త భాషలతో మాట్లాడతారు అంటుండు, పాములను ఎత్తిపట్టుకుంటారని అంటుండు, మరణకరమైన ఏదైనా తాగినూ హాని చేయదు. ఎవరైనా రోగుల మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు స్వస్థత కూడా వస్తుందని చెప్తున్నారనమాట. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనదంటూ ఏమి లేదు. నాకు ఒక వాక్యంలో కూడా దేవుడు అంటాడు ఏమని అంటే, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని దేవుడు మాట్లాడతాడు ఆ వాక్యంలో. అయితే మనం ఏం చేయాలంటే విశ్వాసంతో నమ్మి ప్రార్థించినప్పుడు కార్యం చేసేది మనం కాదు, కానీ మనం యేసు నామంలో ప్రార్థిస్తాం కాబట్టి అక్కడ దేవుడు కార్యం చేస్తాడన్నమాట. ఎప్పుడైతే మనం అపనమ్మకం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు కార్యాన్ని చూడని వారిగా మనం ఉంటాం. మనం విశ్వాసంతో నమ్మినట్లయితే అక్కడ కార్యం చేసేవాడు దేవుడు కాబట్టి దేవుడు వాక్యాన్ని అపహసించకూడదు, దేవుడు వాక్యాన్ని తక్కువ చేయకూడదు. మన మనుషులం కాబట్టి నీకు నమ్మాలనిపిస్తే నమ్ము, నమ్మకూడదు అనిపిస్తే ఆయన శక్తి సామర్థ్యాలు ఎప్పుడు తక్కువ కావు కాబట్టి నీకు నమ్మకూడదు అనిపిస్తే ఆయనను తక్కువగా చిన్నగానే చూడాలని నువ్వు అనుకున్నట్లయితే ఆ కార్యం కూడా చిన్నగానే ఉంటుంది. ఆయనను ఎప్పుడైతే గొప్పగా చూడాలని నువ్వు అనుకుంటావో ఆయన కార్యాలు కూడా నీ జీవితంలో గొప్పగానే ఉంటాయన్నమాట. అందుకనే ఈ దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.